చెప్పురా. మా ఫ్రెండ్కి జాబ్ కావాలి. మీ కంపెనీలో వేకెన్సీ ఉంటే చెప్పు. మీ ఫ్రెండ్ పేరేంటి? కాశీరపు వీర వెంకట నాగప్రతాప్ పెరుమాళ్ళు. పెరుమాళ్ళ? బావా, ఏం సంగతులు? ఆఫీస్కి వెళ్ళేదా? ఆఫీస్లోనే ఉన్నాను కానీ మీ ఫ్రెండ్ పెరుమాళ్ళు ఏం చేస్తున్నాడు? వాడా 2 years నుంచి జాబ్ సర్చింగ్ చేస్తున్నాడు బావా. నీకు తెలుసు కదా, వాడేం చేయట్లేదు. అదేరా, మా కంపెనీలో ఒక వేకెన్సీ నా కంట్రోల్లో ఉంది. మీ వాడు ఏదైనా చేస్తున్నాడేమో మా కజిన్కి ఇప్పిద్దాం అనుకున్నా. సరే, పెరుమాళ్ళని రెజ్యూమ్ తీసుకుని రమ్మను. ఇంటర్వ్యూ లేకుండానే అయిపోద్దిలే. సరే బావా, నేను చెప్తాను. థ్యాంక్ యూ. రేయ్, ఈ వాచ్ మా అన్నయ్య దుబాయ్ నుంచి తెచ్చాడు తెలుసా? దుబాయ్లోనే కాదు, ఇక్కడ కూడా పనిచేస్తుంది తెలుసా? యారా శివా? రే, మా బావ తెలుసుగా. తెలిస్తే ఏంటి? చెప్పేది వినరా. జాబ్ కావాలని మా బావని అడగమన్నావుగా. మా బావ కంపెనీలో వేకెన్సీ ఉందంట. నువ్వేం చేస్తావంటే వెళ్ళి. నాకేమంతలే. నీకేమన్నా పిచ్చా? మళ్ళీ అవకాశం రాదురా. ఈ అవకాశం ప్రతి ఇయర్ వస్తుంది. ఒరేయ్, ఏం ఆడుతున్నా నీకు ఏమైనా అర్థమవుతుందా? ఇక మూసుకో, నీ జాబ్ నాకేం వద్దులే. ఎందుకు వచ్చావు? ఉద్యోగం కోసం. ఏం ఉద్యోగం? సాఫ్ట్వేర్ ఉద్యోగం. ఎక్కడ ఉంది? మీ భావన అడుగు. మా భావన నేను అడగా. ప్లీజ్ అడుగు. సరే, అడుగుతా. ఎప్పుడు అడుగుతావు? రేపు అడుగుతా. ఇప్పుడే అడుగు. ఇప్పుడు ఆఫీస్లో ఉంటాడు, వద్దు. కాదు, ఇప్పుడే అడుగు. నేను అడగా. ప్లీజ్ 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 అడుగు. ప్లీజ్ అడుగు. ప్లీజ్ అడుగు. నేను అడగా. నేను అడగా. నేను అడగా. నేను అడగా. నేను అడగా. హలో బావా, మా ఫ్రెండ్కి జాబ్ కావాలి. మీ కంపెనీలో వేకెన్సీ ఉంటే చెప్పు, ఓకేనా? నీకు బాగా బలిసిందిరా. జాబ్ కావాలని పీడించావుగా. ఇప్పుడు ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా? అయితే నీకే జాబ్ వద్దుగా? నాకేం వద్దులే. నాకు ఆల్రెడీ జాబ్ వచ్చింది, 50,000 రూపాయలు శాలరీ. నీ తొక్కలో జాబ్ నాకేం వద్దులే. ఇక వేషాలు చాలు, పెట్టు అమ్మా. సరేరా, ఓకే. హలో. సారీ బావా, మా ఫ్రెండ్కి జాబ్ వద్దంట. సరే, అయితే మా కజిన్ని జాయిన్ చేస్తాలే. సరే బావా, అలాగే. ఎరా శివా? చెప్పరా. నేను బాగా ట్రై చేసినట్టున్నా. ట్రైయా? నేను ట్రై చేశాను. నాకు తెలుసురా, నిన్న April 1st కదా, అందుకే నన్ను ఫూల్ చేద్దాం అనుకున్నావు కదా. అంటే నీకు జాబ్ రాలేదా? అలాగే ఉండరా, నేను కొడతాను. ఎందుకురా కొట్టావు? April 1st ఫూల్ అవ్వకూడదని ఎప్పటికీ ఫూల్గా మిగిలిపోయావు. April 1st పెట్టిందే ఫూల్ అవ్వడం కోసం. నేను ఫూల్ అవుతే వీడు ఫీల్ అవుతున్నాడు. రే శివ, జాబ్ కావాలరా.